ఇక మనం వార్తలు చెప్పుకోవాలి కదా, జల్దిన షురు చేసుకుందాం పాండ్రి. మరి కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు షురు. కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు చెయ్యి పాటికెంచి రేవంత్ అన్న గట్టిగా మాట్లాడితే, పువ్వు పాటికెంచి బండి సంజయ్ అన్న అరవింద్ అన్న గట్టిగా మాట్లాడేది. సంజయ్ అన్న గరం అయితే అరవింద్ అన్ననేమో కారెడ్డం ఆడుకుంటా మాట్లాడేది కేసీఆర్ సార్ మీద, అప్పుడున్న కారు పార్టీ సర్కార్ మీద. అగో గసుంటి అరవింద్ అన్న కేసీఆర్ సార్ను మస్తుగా తారీఫ్ చేసిండు, చాలా మిస్ అవుతున్నామని చెప్పిండు మైక్ పట్టుకొని. మరి అగో గిదెక్కడి పాయిరం రో అని పరేషాన్ అవుతున్నారా? మరి గా ముచ్చటేందో పురాగా చూసిరా పోరి. ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పూలే. ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పూలే. ఏ మాట కామాట కేసీఆర్ నడిపిన రోజులు ఉద్యమం నడిపిన రోజులు పూలే. కేసీఆర్ సారు ఉద్యమాన్ని పులి లెక్క నడిపిండాట. ఉద్యమం నడిపినన్ని దినాలు కేసీఆర్ నిజంగా పులే అని పువ్వు పార్టీ దీక్ష చేస్తున్న స్టేజ్ మీద నిలబడి పువ్వు పార్టీ ఎంపీ అయిన అరవింద్ అన్న చెప్పుడు చాలా చిత్రంగానే ఉన్నది. మరంతే కదా, పార్టీలకు అతీతంగా అందరూ గప్పుడు రాష్ట్రం కోసం ఉద్యమం టైంలా నాయకునిగా ముందున్నది కేసీఆర్ సారే. కాబట్టి కేసీఆర్ సార్ ను ఎవ్వలైనా తారీఫ్ చేయాల్సిందే గా ముచ్చట్ల అని సంబరపడుతున్నారు అరవింద్ అన్న మాటలు ఇన్న కారు పాటోళ్ళు. ఇక గిదే కాదుల్లో ఇంకేమన్నాడో కూడా ఇనుండ్రి అరవింద్ అన్న. కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నాం మనం చాలా. కేసీఆర్ సార్ స్పీచులను బగ్గా మిస్ అవుతున్నాడట ఎంపీ అరవింద్ అన్న. ముఖ్యమంత్రి కుర్చీలకెంచి దిగిపోయినప్పటికేంచి కేసీఆర్ సార్ స్పీచులను మస్తుగా మిస్ అవుతున్నాడట. నువ్వే కాదే, తెలంగాణ పబ్లిక్ అంతా మస్తుగా మిస్ అవుతున్నారు. సారు మైకు పట్టిండంటే ఆ కారెడ్డం, ఆ జోకులు, ఆ శాత్రాలు, ఆ సురుకులు గసొంటి. మరి కానీ చూసినారుల్లా కేసీఆర్ సార్ స్పీచ్ కు పార్టీలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. మరి గట్లుంటది కేసీఆర్ సార్ తోటి. ఇక మరి ఎన్నడు బయటకు వస్తాడో సారు, మళ్ళా ఎన్నడు మైకు పట్టుకొని స్పీచ్లు ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తాడో అని ఎదురు చూస్తున్నారట కేసీఆర్ సార్ ఫ్యాన్స్. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ, రెండేసి పువ్వేసి చందమామ, రెండు జాములాయ చందమామ. ఇగో బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తీరొక్క పూలతోని బతుకమ్మని వేర్చి తీరు తీరు ఉయ్యాల పాటలతోని బతుకమ్మ ఆటలు ఆడతారు మా అక్క చెల్లెన్లు. ఇక కొందరైతే డీజే బాక్సులలో బతుకమ్మ పాటలు పెట్టుకొని ఆడుతుంటారు. బతుకమ్మ పండగకు యూట్యూబ్లో కూడా తీరొక్క బతుకమ్మ పాటలు ఇడుస్తారు చాలా మంది. కానీ గిడ కొందరు అక్కలైతే బతుకమ్మ పాటను రీమిక్స్ చేసి పాడుతున్నారట. మరి అదేందో మనం కూడా ఇందాం పాండ్రి. రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో అని పాడుకునే బతుకమ్మ పాటను చూడుండ్రి గీ అక్క చెల్లెన్లు ఎట్లా వాడుకుంటున్నారో. రేవంత్ సారు ఉయ్యాలో, నిజగలను ఉండు ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండని ఎవయ్య ఉయ్యాలో, మూసి ప్రక్షాళన ఉయ్యాలో, ఉన్న దాంట్లో చెయ్యి ఉయ్యాలో, మా ఇండ్ల జోలికి ఉయ్యాలో, డుబురా వద్దయ్య ఉయ్యాలో, ఇకనైనా నువ్వు ఉయ్యాలో, బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో. ఇన్నరు కదా గిల్ల పాటలను. హైడ్రా పేరు మీద సీఎం రేవంత్ సారు మా ఇండ్లన్నీ గూలగొట్టి మమ్మల్ని ఆగం చేస్తున్నాడు. గీయల్లా 10 ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టే చేస్తే మంచిగుండది. నీ జాగల నువ్వు ఉండాలే గంతేగాని మాసొంటి పేదల ఉసురు పోసుకోవద్దని రేవంత్ సార్ మీద పాట రాసుకొని గీ తీరుగా వాడుకున్నారు. పట్నం ఎల్బీ నగర్లున్న ఒక కాలనీలో జరిగింది ఇది. పట్నాన్ని నమ్ముకొని బతుకుతున్న ఎంతో మంది పేదోళ్ల బతుకులు ఆగం చేస్తామంటే చూసుకుంటా ఊకునేది లేదు అని పాట రూపకంలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇక అట్లనే ఆడోళ్ళ జోలికి వచ్చినట్టయితే ఆది పరాశక్తులైతమని కూడా రేవంత్ అన్న మీద గట్టిగానే గరమైండ్రు. ఇక ఇప్పటికే హైడ్రా ముచ్చట మీద రేవంత్ అన్న మీద అటు ప్రతిపక్ష పొల్లు ఇటు కోర్టులు సుతం బగ్గనే గరమైతున్నాయి. మరిగా ఈ హైడ్రా పంచాయతీ ఇంకేడు దాకా పోతుందో ఏందో పోన్రి. ఏందా సరక్క పండగ మొదలుగానే అయింది కానీ సర్కారోళ్ళు ఇంకా బతుకమ్మ చీరలు ఇయ్యలేదండి. గీతాప బతుకమ్మ చీరలు ఇవ్వట్నే సిరక్క. పాత అయిన ఉన్నప్పుడైతే గీ పాటకి డిజైన్ల చీరలు ఇంట్లుండేటి. గీష ఈ పాటలకు చేతులు అత్తలేవు కదా బతుకమ్మ చీరలు ఇచ్చేటందుకు. ఇగో గిట్లా చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో. గట్లా మాట్లాడుకునేటోళ్ళందరికీ మంత్రి సీతక్క ఓ గుడ్ న్యూస్ చెప్పిందుల్లా బతుకమ్మ చీరలు రాబోతున్నాయట. మేము 150కి 2 చీరలు లెక్క చేస్తలేము. చేనేత అన్నంటే చేనేత అన్నకే ఇచ్చి
ఖచ్చితంగా మహిళలు మరి కట్టుకునేటట్టుగానే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో అన్న పాత్రలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది కొద్దిగా డిలే అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా చీరల పంపిణీ కూడా మహిళలకు ఈ రాష్ట్రంలో జరగబోతుంది. అగ్గో తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చుడిచ్చుడేనట. గది కూడా ఇచ్చినమంటే ఏదో ఎట్టుకిచ్చినట్టు కాకుండా మంచి చీరలు ఇస్తారట. మంచి మంచి డిజైన్ల చీరలను ఆర్డర్ వేసిండ్రట తెలంగాణ సర్కారోళ్ళు. ఇంకెప్పుడు ఇస్తారో ఈ బతుకమ్మ చీరలని ఎదురు చూసే పబ్లిక్ కు గిదైతే గుడ్ న్యూసే. కానీ సరే ఈ రోజు ఇవ్వకపోవచ్చు, ఈ 4 రోజులు ఇవ్వకపోవచ్చు చీరలు, కానీ అద్భుతమైనటువంటి చీరలు ఏంది ఇప్పుడు ఇయ్యకపోవచ్చు, ఇంకా ఈ 4 రోజులలో కూడా ఇయ్యకపోవచ్చా? మరి ఇంకెప్పుడు ఇస్తారక్క? ఇంత పండుగ అయిపోయినాక ఇస్తారా ఏంది? కొత్త కొత్త డిజైన్లతోని ఆర్డర్ ఇచ్చేటోళ్ళు, మంచి క్వాలిటీ చీరలను ఆర్డర్ ఇచ్చేటోళ్ళు ముందుగానే ఆర్డర్ ఇయ్యాలి కదా. ఆలస్యంగా ఆర్డర్ ఇచ్చి ఆలస్యంగా అత్తాయి అని చెప్తే ఏందన్నట్టు? పండుగ కోసం పెట్టిన చీరలను పండుగ అయిపోయినాక ఇస్తే ఏం పాయిదేనో మరి మంత్రి సీతక్కకే తెలవాలే గాని. చూద్దాం ఎన్నడిస్తారో బతుకమ్మ చీరలు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా తాత మూతెవరు వచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ కూర్చున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అక్క నేను బుట్టి 60 ఏళ్ళు అవుతుంది కానీ నాకు ఎన్నడు గీసొంచి కర్మ పట్టలేదు నాయన. ఎవర్రవాడు గిట్టుమక్కన వస్తాడు అక్క. ఈ రాత్రిపూట కావాలుండు చేయబట్టి నిద్ర లేకుండా అయిపోతుంది నాకు. అగో రాత్రంతా కావాలంటే నిద్ర లేదంటున్నాడు. గా చెట్ల పుట్టల కట్టె పట్టుకొని కావాలి కూర్చొని నిద్రపోతున్నాడు. ఏంది కావచ్చు? ఓ తాత గాడేం చేస్తున్నావే నువ్వు? ఎవరు నువ్వు లేవు లేవు ఏవో కాకులు పడ్డట్టు న్యాయం పడతానేమో. మీ నోళ్ళలో మనుగొట్ట మా మనవరాల కద్దా అని పువ్వులు లేవు తోకమట్టలు లేవు కానీ చల్ వీకురి. ఏయ్ నిన్న లాగిన పాషికలు గిట్లు ఇంకా దిగలేదా ముసలోడా? అంత కాలికాలు మాట్లాడుతున్నావు. నేను నీ మనవరాలు గౌరినే. ఇంతకు ఆడ దేనికి కావాలి కూర్చున్నావే? మీ నోళ్ళల్లో మనుగొట్ట మీరు చేయబట్టే ముసలి నా బతుకుని ఒక గింత గుద్దిగా దాల్చింది. కొద్దిగాల యాదికుంటే ఇంత బువ్వని తీసుకొస్తాంది, తలడ కలిపిడ పెడతాంది. మా పటాలకు దానికి యాదికుంటే తొక్కును కలుపుతాను తీసుకొచ్చి నా ముఖాన వారేస్తాంది. ఎవ్వరు రాకుండా ఇక్కడ కావాలి కూర్చుండే పెట్టింది. ఏం చేయాలి? నా బతుకు ఒక గిట్ల అయిపోయింది. అరే నీకు తలకైతే బాగున్నట్టున్నది ముసలోడా. చెప్పిందానే ఊకే గోలిచ్చి చెప్తున్నావు. ఇంతకు నువ్వు దేనికోసం కావాలి కూర్చున్నావు గది చెప్పు ముందు. ఇగో ఈ తంగేడు పూల కోసానికి నన్ను కావాలి కూర్చుండే పెట్టిందే ముసలి దంచను. మీరిద్దరు పట్నం నుంచి ఈడికి వచ్చాట బతుకమ్మలు వేసుకొని ఆడుకునేటందుకు పువ్వులు దొరుకుతలేవు అని ఇగో ఈ తంగేడు పూలను ఎవ్వరు కోసుకపోకుండా ఉండేటందుకు ఇగో నన్ను ఇక్కడ కావాలి కూర్చుండే పెట్టింది. రాత్రి పగలు ఇగో ఈయనే అయిపోయింది నా బతుకు. ఈ పూలను ఎవరు కోసుకపోకుండా. అయ్యో పాపం. అయినా గీ 7 పూలకు కూడా గింతగానం కరువు ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు తాత. బంతి పూలైతే కొందామంటే బరువు అవుతున్నాయి. కలువ పూలు కొందామంటే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తంగేడు పూలు 100లలో చెప్తున్నారు ధర. ఇక ఈ 7 పూలను కొని బతుకమ్మని వేర్చ భయం అవుతున్నదే తాత. అట్లా అని బతుకమ్మని ఆడకుంటూ ఊకుంటాం పిల్ల. ఏడాదికి ఒక్కపారి వచ్చే 9 రోజుల దండి పండుగ. అట్లనో ఇట్లనో ఏనోకాడ కట్టపడి ఉన్న పూలతోటైనా బతుకమ్మ వేర్చుకోవాలి, ఆడుకోవాలి. మొన్న 10-15 రోజులకు వచ్చిన అచదరిద్రపు వానలు చేయబట్టి బంతి తోటలన్నీ నాశనం అయిపోయినాయట. అందుకే బతుకమ్మ పండుగకు పూల కరువు వచ్చి పడ్డది. అందుకోసమేనా ముసలిని నువ్వు తంగేడు పూల చెట్టు కాడ కావాలి కూర్చుండబెట్టింది? అవునే తల్లి. అవుగాని ఓ పిల్ల, ప్రతి ఏడాది ఈ పాటికల్లా వంచాల్సిన బతుకమ్మ చీరలు ఇంకా వంచలేదు సర్కారు. మరి ఈ పారి కూడా చీరలనే పంచుతారా? లేకుంటే మరి వాళ్ళు అది వరకు ఆలోచన చేసినట్టు 500 రూపాయలకి ఇట్లా పంచుతారంటవా? అయ్యో అంటే ఆగో పంటే లేవు పెద్ద మనిషి ఆగరాదు. మంత్రి సీతక్క చెప్పనే చెప్పే 1 కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చిందట. మంచి మంచి రంగుల చీరలను సద్దుల బతుకమ్మ ముంగటి రోజు వరకు వంచుతారట. అమ్మయ్యా ఈ ఏడు కూడా ఇక ముసలిదానికి చీర కొనుడు తప్పింది అన్నట్టు. నాకు కూడా అట్టనే మా ముసలిలో గిట్ల మంచిగా తువ్వాలలు దోతులు కూడా పంచితే మంచిగుండు సర్కారు. నేను కూడా కొనుక్కున్నాడు తప్పు నాకు. ఇంకేమన్నా లేవా? దసరా పండగకు కోటర్ మందు అంజుకు తినేటందుకు బెబ్బర గుడాలు గిట్లా? అయ్యో మాల్యనే కొంచెం పడబడితేవేమి. పోయిన సర్కారు కంటే ఈ సర్కారు ఇంకో చెయ్యి ఎక్కువ ఎత్తది కావచ్చు అనుకొని ఆశపడి అట్లా మాట్లాడిన తీయరాదు. నువ్వు బాగా తిప్పులాడుతావు తిప్పులాడి. సరే సరే గాని పొద్దటి సంది కూడన్నా తిన్నావా లేకుంటే ఉపాసమే ఉన్నావా? ఓ మాగా వేసి ఇచ్చింది ఇంత మామిడికాయ తొక్కేసి ఆ పిక్క మొక్కంది. మరి మాపటాల కన్నా మరి ఇంత ఎలిపా మిరియం అన్న వేసి కలిపిస్తుందో లేకుంటే ఆ టీవీలలో మూతులు పెట్టి కూర్చుంటుందో దీన్ని పాడైపోయి. అరే మీ బతుకమ్మ పండుగ నాకు నిద్ర లేకుండా అయిపోతుందేమే మీ నోళ్ళ మనుగొట్ట.
మరి ఏం చేస్తామే తాత, కాలం పగబట్టినట్టు పంట పొలాలను నాశనం చేస్తా అంటే ఈ ఒగ్గిసుంటి గోసలే మిగులుతున్నాయి. మరి సరే సరే కానీ క్రమ వార్తలు అయితే చదువుకో. నాయంబడి పడతా గిట్టించలేవతా అత్తానుగా. ఏం చెప్పాడేమో గిట్టి మొక్కని వస్తాను. తంగడి పూలు తెంపి బతుకమ్మ వేసుకోవాలి. దౌడపని చడితే దౌడపని అని రాలే. నేను ఈడ పొద్దుట కానించాలి మా పొడి కానించాలి కావాలన్న దేనికే మర్చిపోయా మీ అందరికి పువ్వు తెప్పించేది అందుక పీకో నుంచాలి. ఇంకా పువ్వులు గివ్వులు అనుకుంటే ఇడికి వస్తాంది ఇవే. ఈ చెట్టు సల్లగుండా నేను బాయి కాడ పెట్టినా మంచిగుండు. అరే ముసలిదాని మాట పట్టించుకోకుండా నేను ఇంటి ముంగట్నే పెంచినా నీడగుంటుందని. చూసినారులా ఈ తాప గూనుగు పువ్వు తంగేడు పువ్వు చక్కగా దొరకలేదట. బంతి పూలు కూడా బాగానే పిరమున్నాయట. చాలా మంది దొరికిన పూలతోని బతుకమ్మలను వేరుస్తున్నారు. ఇక ఇంకొందరు గిదే మంచి ఛాన్స్ అని గుట్టల పొంటి చెట్ల పొంటి పోయి దొరికిన పువ్వును దెంపకొచ్చి అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారట. బతుకమ్మ పండుగ అయిపోయేదాకా పువ్వుల ధరలు ఇంకెంత పిరమైతాయో పోన్రి. 2-3 వద్దులు జ్వరం వచ్చిందని రెస్ట్ తీసుకున్న కేటీఆర్ అన్న ఇవాళ మైకుల ముంగటికొచ్చి మాట్లాడిండుల్లా. హైడ్రా మీద 6 గ్యారంటీల మీద ఇట్లా అన్నిటి మీద చెయ్యిపాటి సర్కార్ను తూర్పాలబట్టిండు. ఇక మరి ఏమేం మాట్లాడిండో మొత్తం ఇందాం పార్రి. పట్నంలో హైదరాబాద్లు చాలా మంది ఇండ్లను కూలగొడుతున్నారు కదా, FTL బఫర్ జోన్లు ఉన్నాయని. అగో గా ముచ్చట మీద ఇండ్లంటే ఏంది, గా ఇల్లుతోటి ఎసుంటి జ్ఞాపకాలు ఉంటాయి అనేది చెప్పి మేం కూడా నిర్వాసితులమే అని ఇగో గీ ముచ్చట చెప్పిండు కేటీఆర్ అన్న. ఇల్లు అనేది ఒక జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి ఇల్లును మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియకపోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మాకు తెలుసు. మా కుటుంబం స్వయంగా కేసీఆర్ గారి కుటుంబం ఒకసారి కాదు 2 సార్లు డిస్ప్లేస్ అయ్యాం మేము. మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లె అని అప్పర్ మానేరు డ్యాంలో 1940లో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా తీసుకొని మేమంతా చింతమడకకు వచ్చింది మా కుటుంబం. మా అమ్మమ్మ ఊరు, మా అమ్మగారి అమ్మ ఊరు మొన్న మిడ్మానేరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2014 తర్వాత మా అమ్మమ్మ గారి ఊరు కూడా మునిగిపోయింది. మా జ్ఞాపకాలు ఆ ఇల్లు అన్నీ అక్కడే పోయినాయి. కేటీఆర్ అన్నోళ్ళ నాయనమ్మోళ్ళ ఇల్లు అప్పర్ మానేర్ల మునిగితే చింతమడక కచ్చిర్రట. ఇక అమ్మమ్మోళ్ళ ఇల్లు అట్లనే నాయనమ్మోళ్ళ ఇల్లు 2 కూడా మిడ్ మానేర్ల మునిగినాయట. గందుకే ఇల్లు ఇల్వ కేటీఆర్ కు తెలుసట. ఇక మూసీ సుందరీకరణ కార్యం పెద్ద స్కామ్ అని గీ లెక్కలు చెప్పిండు. 2400 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి మేము? అగో ఇన్నర్ కదా, 2400 కిలోమీటర్లున్న గంగానది ప్రక్షాళనకు సెంటర్ సర్కారు 40,000 కోట్లు ఖర్చు పెడితే 55 కిలోమీటర్లయ్యే మూసీ కోసం 1,50,000 కోట్లు పెట్టుడేంది అని గరమైండు కేటీఆర్ అన్న. ఇక ఎవ్వలు చెయ్యంది చేసినట్టు చేస్తున్నట్టు ఎందుకు బిల్డప్ ఇస్తున్నారు? పేదోలను గోసబుచ్చుకోకుండా కూడా మూసీ నదిని మంచిగా చెయ్యొచ్చు అని కారు పార్టీ చేసిన కొన్ని పనుల గురించి చెప్పిండు కేటీఆర్ అన్న. మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం. బ్యూటిఫికేషన్ సుందరీకరణ అంటే పేదల కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు. మేము చేసి చూపెట్టినాం. నాగోల్ దగ్గర 5 కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, తీసుకోవచ్చు. 15 బ్రిడ్జిలు మంజూరు చేశాం మూసీ మీద 545 కోట్ల రూపాయలతో. అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. స్టార్ట్ చేశాం బ్యూటిఫికేషన్, కానీ పేదల కడుపు కొట్టలేదు. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం. ఇది మూసీ నాగోల్ దగ్గర. ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాం. ఇదేదో నేనేదో ప్రపంచంలో ఎవరు చేయింది చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో. ఇక రూల్ ప్రకారం పోతే ముందుగల కూలగొట్టాల్సిన బిల్డింగ్ల పేర్లు చెప్పిండు కేటీఆర్ అన్న. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. యువతల దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అందులోనే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను 2వది కూడా కొట్టాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా. అన్ని బిల్డింగ్లను కూలుతున్న హైడ్రా ఆఫీసే నాలా మీదున్నది, ముందుగల దాన్ని కూలగొట్టి మాట్లాడుండ్రి అని అంటున్నాడు కేటీఆర్ అన్న. మరి గది కూడా నిజమే కదా. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు సీఎం రేవంత్ అన్న గా పని చేస్తారో లేదో చూడాలే. ఈ సోషల్ మీడియా ఎన్నడు అడుగు పెట్టిందో గప్పటికెంచి ట్రోలింగ్ దయ్యం పట్టి పీడిస్తున్నదుల్లా. ఈళ్ళు ఆళ్ళు అని తేడా లేకుండా వయసు వరుస చూడకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. అగోగా ముచ్చట మీద మాట్లాడుకుంటా కళ్ళెంబటి నీళ్లు తీసుకున్నది మంత్రి కొండా సురేఖక్క.
ముచ్చట చెప్పుకునే ముందుగల సురేఖకేం మాట్లాడిందో ఇనుండ్రి. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. అగో గీ ఫోటోను దిప్పుకుంటా లేని మాటలు అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మస్తుగా ట్రోలింగ్ చేస్తున్నారట సోషల్ మీడియాలో. మరి గీ ఫోటో ఎక్కడిదంటే మొన్న దుబ్బాకలో నేను అదేవిధంగా అక్కడ స్థానిక శాసనసభ్యుడు అదేవిధంగా అక్కడ స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. చేనేత కార్మికులకు సంబంధించినటువంటి నూలు దండ నా మెడలో వేస్తూ వాళ్ళ సమస్యల మాలను నీ మెడలో వేస్తూ ఉన్నాను, నువ్వు తప్పకుండా పరిష్కరించాలి అని చెప్పి ఆయన నా మెడలో ఆ దండ వేయడం జరిగింది. గది ముచ్చట. మొన్న 4 దినాల కింద దుబ్బాకల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యానికి పోయిన కాడ గాడున్న చేనేత కార్మికుల కష్టాల గురించి చెప్పుకుంటా గాళ్ళు నేసిన దండ మెడలేసిండట పువ్వుపాటి ఎంపీ రఘునందన్ రావు సారు. అగో గా ఫోటోను పట్టుకొని మస్తుగా ట్రోలింగ్ చేస్తున్నారట సోషల్ మీడియాలో. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. నిన్నటి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. అయ్యో పాపం, సురేఖక్క నిన్నటికెంచి బువ్వ తినలేదట, నిద్ర కూడా పోలేదట. ఇక రఘునందన్ రావు సారు కూడా సురేఖక్కకు ఫోన్ చేసి మస్తుగా బాధపడ్డాడట గీ ముచ్చట మీద. పాప రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి, అక్క నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా ఇప్పుడు మనం ఏదైతే అన్నకు రాఖీ కడతామో అదే పద్ధతిలో ఆయన ఒక నూలు దండను వేస్తే దాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం ఏదైతే ఉందో. పాపం ఒక ఎంపీ ఒక మంత్రి గింతగానం బాధపడే రోజులు తీసుకొచ్చే గీ సోషల్ మీడియా పాడుగాను. ఫోన్ ఉన్న చాలా మంది మంచి కోసం కాకుండా గిసుంటి తప్పుడు పనుల కోసమే వాడుతున్నారు సోషల్ మీడియాను. గింత పెద్ద లీడర్లకే గిసుంటి తిప్పాలంటే ఇంకా మామూలు జనాల సంగతే ఏంది? ఇప్పటికైనా సోషల్ మీడియాలో గిసుంటి అరాచకాలు చేసేటోళ్ల మీద సర్కారు ఏదైనా పెద్ద యాక్షనే తీసుకోవాలి, గప్పుడే తిక్క కుదురుతది అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. 2000 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళన ప్రాజెక్టు కోసం సెంటర్ సర్కారోలు 40,000 కోట్ల పైసలు పెడితే 55 కిలోమీటర్ల మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర సర్కారు 1,50,000 కోట్లు అంటున్నదని నిన్న లెక్కలు చెప్పిన కేటీఆర్ అన్న ఇయాల మూసి బాధితుల తానకు ఏండు ఏంది సంగతి ఎట్లెట్లా అని అన్ని అరుచుకొని వాళ్ళతోటి మాట్లాడిండు. ఇక మరి పోయే కాడికేంచి పోయినాక మాట్లాడేదాకా ఏమేమైందో పురాగా అరుచుకుని వద్దాం నడుగురిగా. కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉప్పు నిప్పు లెక్కనే ఉంటున్నారు హైడ్రా పంచాది మొదలైనప్పటికెంచి. దీంట్లో నడుమ కొండా సురేఖక్క పంచాది వచ్చింది. గా కోపం గీ కోపం అన్ని కలిపి మూసి బాధితుల తానకు పోతున్న కేటీఆర్ అన్న కారు కడ్డం పడ్డరు చెయ్యి పార్టీ కార్యకర్తలు. కొందరైతే కారు మీద ఎక్కి మరీ ఆగమాగం చేసిర్రు. హైదరాబాద్ పబ్లిక్ మీద సీఎం రేవంత్ అన్న పగవట్టిండు అని గరమైండు కేటీఆర్ అన్న. హైదరాబాద్ లో మొత్తం మనకే ఇచ్చిర్రు, అందుకే హైదరాబాద్ మీద పగవట్టిండు. ఏమో నాకు ఒక్క లోటు లేలే, ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగవట్టిండు రేవంత్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని రేవంత్ అన్న చెప్పిన ముచ్చట మీద ఇగో గిట్ల కారడ్డమాడిండు కేటీఆర్ అన్న. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు లగ్గం చేసుకుంటే పేదోళ్ళు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమని వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మనుగుడు రాదు. గిట్ల మాట్లాడుకుంటా ఆల్మగల పంచాది గురించి ఇగో గిట్ల జోక్ చేసిండు. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్కిళ్ళని ఉన్నాయా? గా మాత్రం తాకట్లు ఉన్నాయా? కానీ ఉంటాయి, ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. 3 పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉన్నాయా? లగ్గం కదా లెక్కున్నదా? ఏంది అందరు లగ్గం చేసుకునేలే కదా. మీరు మీ భర్తలను తిట్టరా? అప్పుడప్పుడు ఎండ పెట్టరా? అదన్నీ ఇంట్లోనే చూసుకోవాలి. బయట వస్తే ఊకుంటామా మన మీదకి? ఇది కూడా గంతే. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా, ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తలుకోండి.
ఎవల నడమ ఎన్ని పంచాదులున్నా కూడా ఒకలింటి మీదకి బుల్డోజర్ అత్తే కాల్ని ఓళ్ళంతా అడ్డుకోవాలే అని గిట్ల ఉదాహరణ చెప్పిండు అన్నట్టు. ఇక మరి పట్నంలో గింతగానం పంచాదైతుంటే ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఏమైనట్టు ఏడబోయినట్టు అని గిట్ల గరమైండు కేటీఆర్ అన్న. మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన ఇక్కడ నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు? మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు? ఎందుకు మాట్లాడతలేడు? మరి ఏం ఇద్దరేమైనా బదులుకున్నారా ఏంది? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గాలని లేపేమని? ఇక గిట్లా మాట్లాడుతుంటే గిది కూడా మాట్లాడో పారి అని నడుమిట్ల కేటీఆర్ అన్న చెవులు గొరికిండు తలసాని సీనన్న. సర్కార్ దవాఖాన కాంపుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే. ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు, బతుకమ్మ సీరియల్ వచ్చినాయని అడుగుతుండు సీనన్న. ఇదివరకు మంచిగానే ఉన్నాయా సీరియల్? బాగానే ఉండేనా? ఇప్పుడు సీరియల్ లేదు, రైతులేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే అవి కూడా పోతాయి. ఆయన గప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్ని పథకాలు వచ్చేటి, కానీ ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక బతుకమ్మ సీరియల్ కూడా వాయే అని కేటీఆర్ అన్నతో పాటు జనాలు కూడా అన్నారు. ఇక కొసకైతే వయసు పిల్లగాళ్లకు ఓ సలహా ఇచ్చిండు కేటీఆర్ అన్న. మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు. ఆడబోతాడా అన్నా సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టండి. గ్రూపులు కట్టి ఒక్కలింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కండ్రి. ఎక్కడో అక్కడ, ఎందుకంటే ఎప్పుడు వస్తారో ఎరికే, నాకెరికే మీకెరికే. అందరూ పనికి పోయినప్పుడో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడో పోలీసులను 500-600 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. అందరూ వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఎవలింటి మీదకి వచ్చినా కూడా అందరు ఒకటే కావాలే అని గిట్ల సలహా ఇచ్చిండు కేటీఆర్ అన్న. సెల్ఫీలు అటెన్కాల తీసుకుందరు గాని ముందుగాలనట గీ పని చెయ్యుండ్రి పిలగాళ్ళు. ఇక మరి గీ హైడ్రా పంచాది ఎన్నడొడుతుందో చూడాలే. తిరుపతి లడ్డూను కల్తీ చేసిండ్రని ప్రాయశ్చిత దీక్ష పట్టిండు కదా ఏపీ చిన్న సీఎం పవన్ సారు. అగో గా దీక్ష అయిపోనికి వచ్చిందట. ఇక మాల తీస్తాడట. గందుకే తిరుపతికి పోయిండు పవన్ సారు. ఇక గా ముచ్చటతో పాటు ఇంకా పెద్ద ముచ్చటే ఉన్నది పవన్ సారు గురించి. మరి గదేందో పురా గరుచుకొని రాపోరిగా. తిరుపతిలో 2 ఒద్దులుంటాడట చిన్న సీఎం పవన్ సారు. 2వ తారీఖు నాడు మాల తీసినాక 3వ తారీఖు నాడు వారాహి మీదికెంచి జనాలతోటి మాట్లాడతాడట. లడ్డూ కల్తీ అయిందని ఎట్లా చెప్పిర్రు? రాజకీయాలకేంచి దేవుణ్ణి పక్కకు పెట్టాలే అని దేశ పెద్ద కోర్టు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు లడ్డూ గురించి చూసుకుంటా మాట్లాడతాడు కావచ్చు అంటున్నారు. అయితే మొన్న జగనన్న తిరుపతి పోదాం అనుకున్నప్పుడు ఆపిర్రు. అక్టోబర్ 24వ తారీఖు దాకా ఎవ్వరు సభలు మీటింగులు పెట్టద్దు అని అన్నారు. మరి చిన్న సీఎం పవన్ సారు సభకు పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలే. కానీ సర్కారే ఆలదాయే, పర్మిషన్లు ఏమున్నది గాని పవన్ సార్ అయితే పంకపాటి సర్కార్ల శానా గుళ్ళ మీదైన దాడుల గురించి బగ్గా మాట్లాడే ఛాన్స్ ఉన్నదట. Last 5-6 years and around 219 temples were desecrated, and in Ramatirtha Lord Rama statue was head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out, maybe this was the triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. ప్రాయశ్చిత దీక్ష తిరుపతి లడ్డు గురించే కాదు, ఏపీల శానా గుళ్ళ మీద దాడులైనాయి కాబట్టే గీ దీక్ష చేసిన అని చెప్తున్నాడు చిన్న సీఎం పవన్ సారు. ఇక సనాతన బోర్డును కూడా పెట్టాలని అంటున్నాడంటే పవన్ సారు గిప్పట్ల గీ ముచ్చట్ని ఇడిచిపెట్టేటట్టు లేడు. ఇన్నొద్దులు ఒక లెక్క నడిచిన ఏపీ రాజకీయం గిప్పుడు పవన్ సార్ తోటి ఇంకో కొత్త లెక్కల నడవబోతున్నది అన్నట్టే. ఏపీ పువ్వు పాటోల కంటే ఎక్కువ దేవుల గురించి పవన్ సారే పోరాటం చేయబోతున్నాడు అన్నట్టు. ఇక మరి చూడాలే పవన్ సారు ఏడుదాకా పోతాడో, ఇంకా ముంగట ఏం చేయబోతున్నాడో. ఏడ నెగ్గల్నో కాదు ఏడ తగ్గల్నో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగు పవన్ సారుకు కరెక్ట్ అతుకుతుంది. అట్లనే ఏడ తగ్గల్నో కాదు ఏడ నెగ్గల్నో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగ్ కూడా చిన్న సీఎం పవన్ సార్కు కరెక్ట్గా అతుకుతుంది. జగనన్న చెయ్యలేని పనిని పవన్ సార్ చేసి గిప్పుడు నెగ్గిండు. మరి సార్ ఏం చేసిండో చూద్దాం పాన్రి. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ఇయ్యాలిడిచిండు చిన్న సీఎం పవన్ సారు. అలిపిరికెంచి మెట్ల తోవల కాలినడకతోటి 7 కొండలెక్కిండు పవన్ సారు. పెద్ద బిడ్డ ఆద్య, చిన్న బిడ్డ పోలేనా అంజని తోటి ఎంకన్న దర్శనానికి పోయిండు. దర్శనానికి పోయే ముంగట డిక్లరేషన్ పేపర్ల మీద సంతకం చేసిండు పవన్ సారు. అగో పవన్ సారు హిందువేనాయే, సనాతన ధర్మం మీద బగ్గ నమ్మిక పాయరమున్నోడేనాయే, గాయనెందుకు మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టిండు అని అనుకుంటున్నారా? చిన్న బిడ్డ పోలేనా అంజని క్రిస్టియన్ కాబట్టి ఆమె తోటి పవన్ సార్ తోటి సంతకం
సంతకాలు తీసుకున్నారు తిరుపతి గుడి ఆఫీసర్లు. ఇక అటెన్కాల ఇద్దరు బిడ్డలతోటి కలిసి పోయి ఎంకన్న దర్శనం చేసుకున్నాడు. అటెన్కాల భక్తులతోటి కలిసి కూసుండి బంతి భోజనం చేసిండు. పవన్ సార్ ఎంబడి డైరెక్టర్ త్రివిక్రమ్ సార్ కూడా ఉన్నాడు. డిక్లరేషన్ అడిగిరని తిరుపతికి పోయే కార్యమే క్యాన్సిల్ చేసుకున్నాడు ఏపీ పాత సీఎం జగనన్న. గట్లెట్లా అడుగుతారు, గిట్లెట్లా అంటారు, గదేంది గిదేంది అని కూటమి సర్కార్ మీద బగ్గనే గరమైనరు పంకపాటోళ్ళు. పవన్ సార్ గురించి కూడా మస్తుగా కారడ్డాలాడిర్రు. అయితే జగనన్న జయ్యని పనిని ఇప్పుడు పవన్ సార్ చేసి ఏడ నెగ్గల్నో ఎట్లా నెగ్గల్నో బగ్గెరికే అనిపించుకున్నాడు. ఇక గిదే కాదు, పవన్ సార్ చేతులున్న వారాహి డిక్లరేషన్ పుస్తకం ఇప్పుడు పెద్ద వార్త అయింది. గదాంట్లో ఏమున్నది అని మస్తుగా మాట్లాడుకున్నారు. పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఏపీలున్న గుళ్ళ మీద మస్తుగా దాడులైనాయి గదా, గా ఇన్ఫర్మేషన్ మొత్తం గా పుస్తకంలున్నదట. రేపు బేస్తారం నాడయ్యే వారాహి సభల మొత్తం మాట్లాడతాడట పవన్ సారు. ఇక మరి చూడాలే గిప్పుడేమంటారో పంకపాటోళ్ళు. ఎంపీ రఘునందన్ రావు సారు కొండా సురేఖక్క ఫోటోను దిప్పుకుంటా ట్రోలింగ్ చేసిరని బాధపడ్డది కదా మొన్న కొండా సురేఖక్క. అగ్గో గా ట్రోలింగ్ పంచాది పెరుగుతూనే ఉన్నది తప్పితే తగ్గుతలేదు. ట్రోలింగ్ కాడ మొదలైన పంచాది ఇప్పుడు డ్రగ్స్, ట్యాపింగ్, సంసారం, ఇడుపు కాగితం దాకా పోయినాయి. ఇంకా ఎటెటు పోతుందో ఏమో అనిపిస్తున్నది ఇప్పుడు కొండా సురేఖక్క మాట్లాడిన మాటలు వింటుంటే. ఫోటో వచ్చిన పంచాది ఇప్పుడు మస్తుగా రచ్చవుతున్నది తెలంగాణలో. కారు పార్టీలు సారీ చెప్పేదాకా తగ్గనే తగ్గ అన్నట్టుగా కొండ సురేఖక్క మంకుపట్టు వచ్చింది. కారు పార్టీలు కావాలనే గిట్ల ట్రోలింగ్ చేపిస్తున్నారు అని కేటీఆర్ అన్న మీద మస్తు ఫైర్ అయింది. అయితే మా పార్టీ నుంచి ఆమెను ఎవ్వరు ట్రోల్ చేయలేదు. అన్ని దొంగ ఏడుపులు కాకపోతే ఏంది ఇది, ట్రోలింగ్ మా మీద కూడా అవుతున్నది. అయినా కొండ సురేఖ మాట్లాడిన బూతుల గురించి ఏమంటారు అని అనుకుంటా సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలకు ఆయన నోచిని మంత్రులందరూ కలిసి ఫినాయిల్ తోని గడగాలే అని విలేకరులతోటి మాట్లాడుకుంటా గరమైండు కేటీఆర్ అన్న. నువ్వు ఒక్కటంటే నేను రెండంట అని గిట్ల రెండు మాటలు ఎక్కువనే అన్నది మంత్రి కొండ సురేఖక్క. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు, వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. హీరో నాగ చైతన్య సమంత ఇడుపు కాగితం తీసుకోనికి కారణం కేటీఆర్ అన్నట. అట్లనే చాలా మంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి కేటీఆర్ అన్న కూడా డ్రగ్స్ తీసుకున్నాడట. ఏం మాట్లాడుతున్నావు అక్క, ఏడ మొదలు పెట్టినావు, ఏడికి పట్టుకపోతున్నావు? మ్యాటరు ట్రోలింగ్ అయితే నడిమిట్ల సినిమాల సంసారం ముచ్చట్లు ఎందుకు వచ్చినాయి, వాళ్ళ ఇడుపు కాగితం ముచ్చట ఎందుకు వచ్చింది అని గరమవుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు. ఇక మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మీరు మాట్లాడిన మాటలతోటి కేటీఆర్ వల్ల ఇంచోళ్ళు ఎంత బాధపడతారు అని పోస్ట్ పెట్టింది మాజీ మంత్రి సబితక్క. ఇక గిసొంటి మాటలు మాట్లాడితే నాలికే గోత్తా అని కొండ సురేఖక్క మీద గరమైంది మాలోతు కవితక్క. అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియపరుస్తా ఉన్నాం. ఇక మీరు తన్నుకుంటే తన్నుకోరు గాని నడిమిట్ల మా బతుకులను ఎందుకు గుంజుతున్నారు అని పోస్ట్ పెట్టిండు నాగార్జున సారు. సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో యాక్టింగ్ చేసే ఆడవాళ్ళంతా గింత చిన్న సూప అని గీ ముచ్చట మీద ట్వీట్ పెట్టిండు ప్రకాష్ రాజ్ సారు. రాజకీయ లీడర్లు అంటే పాలసీల మీద పథకాల మీద మాట్లాడుకోవాలి, పంచాయతీలు పెట్టుకోవాలి, కానీ ఏమున్నా కూడా వాళ్ళ సంసారాల గురించి మాట్లాడు ఎందుకు? ట్రోలింగ్ ఎవరు చేసిర్రో వాళ్ళని పట్టుకొని లోపటేసేదానికి గింతగానం పంచాయతీ ఎందుకు? ఇంట్లోళ్ళను బయటికి గుంజుడు ఎందుకు? అందరే పొర్రి అని గరమైతున్నారు గీ ముచ్చటెరికైన పబ్లిక్. చెప్పినాం, మంచిగా చెప్పినాం. ఇంటేనా ట్రోలింగ్ కాడ మొదలైన పంచాదిని పక్కోల సంసారం మీదకి పట్టుకపోయింది. రాజకీయ లీడర్లు రాజకీయం గురించే మాట్లాడాలే గాని అవతలోల సంసారాల మీద మాట్లాడద్దు అని చెప్పినాం. ఇన్నరా? ఇన్లేదు. ఇప్పుడు చూడుర్రి, సినిమాలంతా ఎగబడుతున్నారు. సారీ చెప్పేదానికి ఇడిచిపెట్టలే. ఇంకా లీగల్ నోటీసులు కూడా పంపించిర్రు మంత్రి కొండా సురేఖక్కకు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అన్నట్టు దండు గట్టిరు సినిమోళ్ళంతా. సోషల్ మీడియాల పోస్టుల మీద పోస్టులతోటి ఎగబడుతున్నారు మంత్రి కొండా సురేఖక్క మీద. మీ రాజకీయ పంచాదులకు మమ్మల్ని మా సంసారాలను ఎందుకు గుంజుతున్నారు అని నిన్న నాగార్జున సార్ తోటి షురువైన పోస్టుల మోత ఇప్పటికి కూడా ఆగనే లేదు. గిసుంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా ఊకునేదే లేదు. సినిమోళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే టీవీలో ఎక్కువ కనిపించచ్చు అనుకుంటున్నారు అని గరమైండు మెగాస్టార్ చిరంజీవి సారు. నా ప్రయాణాన్ని చిన్నగా
చూడొద్దు, ఇడుపు కాగితం అనేది మా సంసారం ముచ్చట అని పోస్టు పెట్టింది హీరోయిన్ సమంత. ఇడుపు కాగితం తీసుకునుడు అనేది చాలా బాధతోటి చేసిన ఆలోచన, అయినా మీరు మాట్లాడిన మాటలు చాలా దారుణం, అబద్ధం అని పోస్టు పెట్టిండు నాగ చైతన్య. మీ రాజకీయాల కోసం మమ్మల్ని టార్గెట్ చేసుడేంది, మా ఇంటి గురించి లేనిపోని మాట్లాడుడేంది, లీడర్లు గింత దారుణంగా దిగజారితే ఏందన్నట్టు, మీ లీడర్లను కంట్రోల్ ఉంచుర్రి అని పోస్టు పెట్టుకుంటా రాహుల్ గాంధీ అన్న పేరు తీసింది అక్కినేని అమల మేడం. మేం కూడా అందరు మనుషులు లెక్కనే గిసుంటి మాటలు మాట్లాడుడేంది అని గరమైండు మా అధ్యక్షుడు మంచు విష్ణన్న. ఇక వెంకటేష్ సారు, రవితేజ్ అన్న, నాని, ఎన్టీఆర్ అన్న, అల్లు అర్జున్ అన్న కెంచి మొదలు పెడితే మంచు మనోజ్ అన్న, సుధీర్ బాబన్న, వరుణ్ తేజు, విశ్వక్సేను ఇట్లా అందరికందరు పోస్టులు పెట్టిర్రు సమంత మీద. కొండా సురేఖక్క మాట్లాడిన మాటలకు రాజకీయాలతోటి సంబంధం లేని సమంతను గీ పంచాయత్లకు గుంజుడైంది, మహిళవై ఉండి ఇంకో మహిళ గురించి గట్లెట్లా మాట్లాడినావు అని కొండా సురేఖక్క మీద గరమైంది మాజీ మంత్రి రోజక్క. అయ్యో నేను కావాలని అనలేదు, ఒకవేళ తప్పుగా మాట్లాడితే సారీ అని పోస్టు పెట్టింది మంత్రి కొండా సురేఖక్క. చేసిందంతా చేసి అయ్యో నాకేం తెలియదు అంటే ఏందన్నట్టు అని సురేఖక్క మీద గట్టిగానే గరమైండు కేఏ పాల్ సారు. నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. ఎంబటే పార్టీకెంచి పదవికెంచి తీసేయాలన్నట కొండా సురేఖక్కను. అయిందేదో అయింది, సురేఖక్క సారీ చెప్పింది కదా ఇడిచెయ్యుర్రి, గీ పంచాదికి శుభం కారెటెయ్యుర్రి అని దండం పెట్టిండు తెలంగాణ చెయ్యిపాటి పెబ్బే మహేష్ అన్న. మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. గిప్పటికే లేని మాటలన్నది అని కొండా సురేఖక్కకు లీగల్ నోటీసులు పంపిండు కేటీఆర్ అన్న. అట్లనే నాగార్జున సార్ కూడా సురేఖక్క మీద పరువు నష్టం కేసేసిండు కోర్టుల. ఇక మరి తప్పు చేసినా అని ఒప్పుకున్నదో ఒప్పుకున్నట్టుండక ఇంకా చూడు మళ్ళెట్లా మాట్లాడుతున్నదో మంత్రి సురేఖక్క. పోనీ సరే నేను చెప్పింది తప్పే, మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనాయి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాను, ఇక ముందు కూడా మాట్లాడతాను. మంత్రి ఎట్లయినవక్క నువ్వు? ఆ లిడుపు కాగితం ఎందుకు తీసుకున్నారనే ముచ్చట దునియాకెందుకు తెలవాలే? అది వాళ్ళ పర్సనల్ కదా. మీ లీడర్ల ఇండ్ల దినం ఏమైతున్నది అనేది టీవీల ముంగటికొచ్చి చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. ఎవరిదైనా సంసారమే కదా, వాళ్ళ సంసారం గురించి నీకెందుకు? దునియాకు తెలవాల్సింది సమంత నాగ చైతన్య ఎందుకు ఇడుపు కాగితం తీసుకున్నారని కాదు, 6 గ్యారంటీలను ఎన్నడు అమలు చేస్తారు, రైతులకు రుణమాఫీ ఎన్నడు పురాగ చేస్తారు, అధికారం ఇచ్చిన ప్రజలకు ఎట్లా మంచి చేస్తారు మీరు అనేది తెలవాలే అని అందరూ పక్క సురుకులు పెడుతుంటే కూడా ఇంకా గదే మాట్లాడతావేందక్క నువ్వు? గప్పట్ల ఏపీలో కూడా పంకపాటి సర్కారు ఉన్నప్పుడు గిట్లనే ఉన్నదానికి లేనిదానికి రాజకీయాలతోటి సంబంధం లేని ఆడోళ్ల ముచ్చట్ను తీసి ఏదేదో మాట్లాడేటోళ్లు. కొసకేమైంది? పదవిలకెంచి పీకేసిర్రు జనాలు. మళ్ళా గదే సీన్ గీడ కూడా రిపీట్ అయ్యేదాకా చూసుకునేటట్టే ఉన్నారు కదా చెయ్యి పట్టోళ్లు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల కాదేది కవిత కనర్హమని వెనకట చెప్పిన మాటను సీఎం రేవంత్ అన్న మస్తుగా పాటిస్తున్నాడు కదా. ఈ సభ ఆ సభ కాదేది తిట్టుడు కనర్హం అన్నట్టుగా ఏ సభకు అయినా కూడా ప్రతిపక్షాలను తిట్టుడు తిడుతున్నాడు అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక ముచ్చట పక్కకు పెడితే పట్నంలో ఉన్నోళ్లకు డిజిటల్ కార్డులు ఇచ్చే కార్యానికి పోయిన రేవంత్ అన్న ఇగో గిట్లా మాట్లాడిండు. పథకం ఏదైనా కార్డు ఒక్కటే, 1 స్టేట్ 1 కార్డ్ అని తెలంగాణ పబ్లిక్ ఇయ్యబోతున్న డిజిటల్ కార్డు గురించి చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. ఈ రోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు
ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మా ఇల్లు కూల్చిండ్రు అని ఏడుస్తున్నోళ్ళందరూ కూడా కిరాయి మనుషులట. కావాలనే కారు పాటోళ్ళు పైసలిచ్చి గట్ల చేపిచ్చిర్రట. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. కిరాయి మనుషులని గంత పెద్ద మాట అన్నాడేందో రేవంత్ అన్న. ఇప్పటికే ఇండ్లు కూల్చిరని కోపంతోటున్న జనం చెవుల గీ మాట పడితే ఇంకా పెద్ద పంచాదే కదా. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. పేదోళ్ళైతే మాటలు చెప్పకుండా మాట్లాడే ఛాన్స్ కూడా ఇయ్యకుండా కూల్చేస్తున్నారు కదా. మరి లీడర్లు అక్రమంగా కట్టిరని తెలిసినా మైకుల ముంగట చెప్పుడే తప్ప కూలగొట్టకుండా ఎందుకు కూకుంటున్నాడో సీఎం సార్కే తెలియాలే గాని మోడీ సార్ తానకు పోయి పైసలు పట్టుకద్దాందా అని ఈటెల సార్ను పిలిచిండు సీఎం రేవంత్ అన్న. రా ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరకు పోదాం, పోయి 25,000 కోట్లు తీసుకొద్దా, మూసీలున్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు. సెంటర్ సర్కార్ కేంచి 25,000 కోట్లు తీసుకొచ్చి మూసీ బాధితులకు మంచి కాలనీలు కట్టిద్దామని అంటున్నాడు సీఎం రేవంత్ అన్న. బడ్జెట్ పెట్టినప్పుడు తెచ్చిర్రు, నిన్న వరద సాయం అప్పుడు తెచ్చిర్రు, ఇక ఇప్పుడు తెస్తారు తీయుర్రి అని కారడ్డం ఆడుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక పేదోళ్ళ ఇంటి మీదికి బుల్డోజర్లు పోవాలంటే ముందుగల మమ్మల్ని దాటాలే అని ప్రతిపక్ష లీడర్లన్న మాటల మీద గిట్ల కారడ్డమాడిండు సీఎం రేవంత్ అన్న. ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ హరీష్కి వచ్చిన నొప్పేందే, ఈటెల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతలేదు. ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతుకొద్దా? కాలువల నాలాల ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసి రివర్ బెడ్ లో ఉన్న పేదల ఇల్లు తొలగించాల్సిందే. అయితే సీఎం మాటలు మంచిగానే ఉన్నాయి గాని ఒక్కలంటే ఒక్కలన్న సీఎం రేవంత్ ను మెచ్చుకుంటే రాజకీయాలకేంచి తప్పుకుంటా అన్నాడు ఈటల సారు. నీకు నిజంగా దమ్మున్నోడివైతే ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడి మనం పోదాం. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి 3 నెలలకు రాస్తాను. మోడీ సార్ తానకు ఓదాంపా అని సీఎం రేవంత్ అన్నంటే ముందుగల మూసీకాడున్న పబ్లిక్ తానకు ఓదాం నడు అని ఈటల సార్ అన్నాడు. మరి ఎవల తానకు పోయి ఎవలను కలుస్తారో, ఎవల ఛాలెంజ్ ను ఎవరు సరే అంటారో చూడాలే అని మస్తుగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్. 15 ఆగస్టు లోపట రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని హరీష్ రావు సారు. బరాబర్ యేసుడే, నువ్వైతే రాజీనామాకు తయారుగుండు అని రేవంత్ అన్న. ఓ గప్పట్ల మస్తుగా ఛాలెంజ్లు సవాళ్ళు ఇసురుకున్నారు. అటెన్కాల రుణమాఫీ చేసినాం, ఏమైంది నీ రాజీనామా అని హరీష్ రావు సార్ మీద గరమైండు రేవంత్ అన్న. రుణమాఫీ ఏడ చేసినామని రాజీనామా చేయాలి అని హరీష్ రావు సారు. ఇప్పటికి కూడా గా పంచాది నడుస్తూనే ఉన్నది. అయితే ఇప్పుడు గీ ముచ్చట మీదనే ఢిల్లీ కోతాడట హరీష్ రావు సారు. దేశంలో ఎవ్వరు చేయని పని మేం చేసినాం, ఎవ్వరు చేయని ఈ ధైర్యం మేమే చేసినాం. అసలు 2 లక్షల రుణమాఫీ అనే ఆలోచనే ఎవ్వలకు రాలే, మాకే వచ్చింది, మేమే చేసినాం అని చెయ్యిపాటోళ్ళు మస్తుగా చెప్పుకుంటున్నారు గాని మరి అందరికి రుణమాఫీలైతే గింతమంది రైతులెందుకు రోడ్ల మీదకి వస్తున్నారయ్యా అని అడిగిండు హరీష్ రావు సారు. హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింతమంది వస్తారు గిడ? ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే ఏంటంటే గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి, ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. ఒక్క పాలకుర్తి మండలంలోనే రుణమాఫీ గానోళ్ళు 1000 మంది ఉన్నారంటే ఇంకా రాష్ట్రం మొత్తం ఎంత మంది ఉన్నారో కదా. అగో గందుకే ఈ గిట్ల కాదు, డైరెక్ట్ ఢిల్లీకే పోతా అని అన్నాడు హరీష్ రావు సారు. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం.
ఏమా రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు. ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. విడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. దసరా పండుగ అయిపోయినాక ఢిల్లీలో ఉన్న రాహుల్ అన్న ఇంటికి పోయి ధర్నా చేస్తారట. వరంగల్ కచ్చి బగ్గనే మాట్లాడినావు కదా, గిప్పుడేమయ్యే మరి అని రాహుల్ గాంధీని గట్టిగానే జోపుతారట కారు పాటోళ్ళు. మరి గప్పుడన్న రుణమాఫీ పురాగా చేస్తారో లేరో గాని రేవంత్ అన్న గుండె గురించి గిట్ల కారడ్డమాడిండు హరీష్ రావు సారు. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డి రాతి గుండె మోపైంది. కేసీఆర్ సారుది రైతు గుండెనట, రేవంత్ అన్నది రాతి గుండెనట. గందుకే రైతులను గిట్ల రుణమాఫీ చేయకుండా గోస ఉచ్చుకుంటున్నాడట రేవంత్ అన్న. ఇక గీ 10 నెలల్లో రేవంత్ అన్న ఏం చేసిండు అని అంటే, ఆయన గవర్నమెంట్ వచ్చినాక 2 జరిగినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. బతుకమ్మ పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్, ఇంత చీరలు పంపుతుండే, వచ్చినాయమ్మా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, కిట్లు బంద్ అయినాయి. దేవుని మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు. కేసీఆర్ సారి చేసిన పనులను బంధు పెట్టి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ప్రతిపక్షాలను తిట్లు తిట్టే కార్యమే పెట్టుకున్నాడని కారడ్డమాడిండు మాజీ మంత్రి సారు. అట్లనే 2 లక్షల మీద రుణమున్నోళ్లు గవెందుకు గట్టాలే అని గట్టిగానే అడిగిండు హరీష్ రావు సారు. ఇంకోటి పైసలు కట్టుడు ఎందుకే నాకు అర్థం కాదు. నువ్వు ఇతనన్న 2 లక్షలు బ్యాంకులు అయ్యాక నువ్వు మీది కట్టని ఇదే ఈ తొంపెందుకు? మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ కట్టుడు గిట్టుడు పెట్టకు, నువ్వు ఇస్తానన్న 2 లక్షలు సీదా బ్యాంకులలో ఇయ్యాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇతనన్న 2 లక్షలు ఇస్తే అయిపోయే కదా, మీదిది కట్టమంటే రైతులు మళ్ళా అప్పులు చేయాలనా అని అడుగుతున్నాడు హరీష్ రావు సారు. అదో తొంపు అంతే అని కారడ్డమాడిండు. ఇక గిదే ముచ్చట్ల కడియం సార్ పేరు తీసిండు. ఇక ఆయన కడియం సీఆర్ సార్ ఉంటాడు పక్కపొంట, ఆయనకు పోయిండు. రేవంత్ రెడ్డి అట రైతులకు బాగా చేసిండట, అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరిండట. బాగా చేసినారే, ఏం చేసిండో చెప్పాలి శ్రీహరి గారు. రుణమాఫీ చెయ్యనందుకు చేరినవా, రైతు బంధు ఎగబెట్టినందుకు చేరినవా, బోనస్ మోసం చేసినందుకు చేరినవా, ఏం చేసిండని చేరినవని నేను అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయమా? బై ఎలక్షన్ వస్తుంది గ్యారంటీగా, మనం పాలకుర్తోళ్ళం అందరం పనిచేయాలి. ఆడపోయి మళ్ళా మనం ఆయన బుద్ధి చెప్పాలి, మన తాటికొండ రాజన్నను గెలిపియాలి. అబ్బా, కడియం సార్ పేరు దీశుడుతోటి తాటికొండ రాజయ్య సారు ముఖమైతే మస్తు వెలిగిపోయింది. బయ్యలచ్చనత్తది తాటికొండ రాజయ్యను గెలిపియాలే అని హరీష్ రావు సార్ అనుడుతోటే సంబురంగా చెయ్యెత్తిండు. నాకు టికెట్ ఇయ్యాలే అని గప్పుడేడిచిన రాజయ్య సారే నాగిప్పుడు గింత సంబురంగున్నది అని పరేషాన్ అయినరు కావచ్చు గాడున్నోళ్ళంతా. ఇక కిరాయి ఇచ్చి మనుషుల్ని పట్టుకొచ్చి కారు పాటోలు ధర్నాలు చేపిస్తున్నారు అని నిన్న సీఎం రేవంత్ అన్న అన్నాడు కదా, అగో గా మాటల మీద గిట్ల అనికచ్చిండు హరీష్ రావు సారు. నేను కేటీఆర్ అంటే మీకు పైసలు ఇచ్చి మీతో తిట్టిస్తున్నమాట, నీకేమైనా ఇచ్చినా రూపాయి? ఛాయ్ తాగిపించినామా? ఛాయ్ గుడియలే కదా. రైతు రుణమాఫీ కానోళ్ళు రాండ్రంటే మీరు వచ్చిండ్రు, మీ సొంతం పెట్రోల్ పోసుకొని మీరు వచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేమట ఆయన తిడుతురు అందరు. ఇంట్లో మీకు ఎంతమందికి ఇచ్చింది? 500 నేను 5 పైసలు ఇచ్చినామా? తెలంగాణలో 5 రూపాయలు ఇచ్చినామా? ఆటో ఇచ్చినామా? మరి ఇంతమంది కడుపు గాలి రుణమాఫీ కాలేదని మీరందరూ స్వచ్ఛందంగా వస్తే ఆ పుణ్యాత్ముడు అంటాడు మేమట 500 ఇచ్చినామట. ఎవలకొక్క రూపాయి ఇయ్యలే అని జనాలే చెప్తున్నారు. మరి గీ మాట కూడా పైసలిచ్చే చెప్పిచ్చిర్రు కారు పాటోళ్ళు అని అంటాడు కావచ్చు సీఎం రేవంత్ అన్న గాని, రుణమాఫీ కానోళ్ళైతే ఉన్నరనేది కానత్తనే ఉన్నది. ముందుగాల గా పని మీద సీఎం సారు దృష్టి పెడితే మంచిగుంటది అని సలహా ఇస్తున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఏడుకొండలెంకన్న లడ్డు ముచ్చట పంచాదైతే ఇంకా ఓడవలేదుల్లా. జగనన్నకు షాక్ ఇద్దామని అనుకున్న బాబు సారుకు దేశ పెద్ద కొట్టే షాక్ ఇచ్చింది. బాబు సార్ వేసిన సిట్ను క్యాన్సిల్ చేసి కొత్త సిట్ వేసింది సుప్రీంకోర్టు. మరి గీ తీర్పు మీద బాబు సార్ ఏమన్నాడో, జగనన్న ఏమన్నాడో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోరిగా. తిరుపతి లడ్డు మీద అందరి ముచ్చట్లు అన్ని ముచ్చట్లిన్న సుప్రీంకోర్టు కొత్త సిట్ను పెట్టింది. సిబిఐ ఓలే చూసుకుంటారట గీ టీంను. దీంట్లో సెంటర్ కెంచి 2 ఆఫీసర్లు, రాష్ట్రం కెంచి 2 ఆఫీసర్లు ఉంటారట. ఇంకొకలేమో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అట. ఈ ముచ్చట భక్తుల నమ్మిక ముచ్చట కాబట్టి రాజకీయాలు చెయ్యొద్దు అని గట్టిగానే చెప్పింది పెద్ద కోర్టు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా అని పోస్ట్ పెట్టిండు ఏపీ సీఎం బాబుసారు. సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అని కూడా రాసుకొచ్చిండు.
బాబు సారు పెట్టిన సిట్ను క్యాన్సిల్ చేసి కొత్త సిట్ను పెద్ద కోర్టు పెట్టిందంటేనే చంద్రబాబు సారు తప్పు చేసినట్టు అర్థమవుతున్నది కదా అని గిట్ల మాట్లాడిండు ఏపీ పాత సీఎం జగనన్న. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది రుజువవుతా ఉంది, కనిపిస్తా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తా ఉంది, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే కనిపిస్తా ఉంది, వాళ్ళు రద్దు చేసిన సిట్లోనే కనిపిస్తా ఉంది. పవన్ సార్ మాట్లాడిన సనాతన ధర్మం మాటల మీద కూడా ఇగో గిట్ల రియాక్ట్ అయిండు జగనన్న. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు. ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? బాబు సారు కావాలనే లడ్డు మీద రాజకీయం చేస్తున్నాడట. గా ముచ్చటెరకైనా కూడా గుడ్డిగా నమ్ముతున్నాడట పవన్ సారు బాబు సార్ను. తిరుపతి దేవుని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఊకుంటున్నావు, నువ్వెట్లా సనాతన ధర్మం గురించి మాట్లాడతావు ఇంకా అని పవన్ సార్ను ప్రశ్నించిండు జగనన్న. ఏమోనుల్లా తిరుపతి లడ్డు కల్తీ అయిందా లేదా అనేది పురాగా ఎన్నడు బయటకత్తదో, ఎవరు తప్పు చేసిరనేది ఎప్పుడు తెలుస్తుందో చూడాలిగా. రుణమాఫీ చేసినామని చెయ్యి పాటోళ్ళు అంత జూట మాటలే, ఏడ చేసిండ్రో చూపెట్టుర్రి అని కారు పాటోళ్ళు. 15 ఆగస్టు కాడికేంచి గిదే పంచాది నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇక రైతులందరూ రోడ్ల మీదకి ఎక్కుతున్నారు, ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. మాకు రుణమాఫీ కాలేదనంటే మాకు కాలేదని, దానికి తగ్గట్టు కారు పార్టీ మీటింగ్లు పెడుతున్నది. అగోగా కార్యానికి పోయిన కేటీఆర్ అన్న గిట్ల గరమైండు రేవంత్ అన్న సర్కార్ మీద. మైకు పట్టుడే రేవంత్ అన్న గురించి, ఆయన మర్యాద గురించి గిట్ల కారడ్డమాడిండు కేటీఆర్ అన్న. మనోళ్ళందరూ చాలా మర్యాదగా మాట్లాడారు, కానీ నాకు అంత మర్యాద లేదు రేవంత్ రెడ్డి అంటే. చాలా మర్యాదగా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు అని చాలా పెద్ద మాటలు మాట్లాడినరు. మర్యాద ఎవరికి ఇవ్వాలంటే మర్యాద ఉన్నోనికి ఇవ్వాలి. ఇక పథకాలకు పైసలు లేవట గాని మూసీ కోసం ఉన్నాయట ముఖ్యమంత్రి తాన అని గిట్ల చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట, మీకు కోడలు పిల్లలకి ఇస్తాన్న పైసలు నెలకు 2500 లేవట, ముసలోళ్ళకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట, రైతులకు రైతు బంధు ఖాతాలో ఇచ్చేందుకు పైసలు లేవట, రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట, వీటికి పైసలు లేవట. వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు. కానీ 150,000 కోట్లు మాత్రం మూసీలో మాత్రం పోస్తున్నట. ఇక మరి ఈ పథకాలన్నిటికీ పైసలు ఇవ్వకుంటే రేవంత్ అన్న మూసీ ప్రక్షాళన కార్యం ఎందుకు ముంగటేసుకున్నాడనంటే, ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు అనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా? ఆయనకి ఇయ్యరు కదా. పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండు అనుకో, మీకు కమిషన్ ఇస్తారా? మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు. తులం బంగారం ఇచ్చినావు అనుకో, నువ్వేమైనా ఇస్తావు వాళ్ళకెళ్ళి? ఇయ్యవు. అదే మూసీలో 150,000 కోట్లు వచ్చిండు అనుకో, ఒక 25-30 కోట్లు మంచిగా దొబ్బాలే, ఢిల్లీకి మూటలు పంపాలి. ఒక గందుకు ఇలా మూసీ పథకం పెట్టింది. అగో కమిషన్ల కోసమే మూసీ కార్యం ముంగటేసుకున్నాడట సీఎం రేవంత్ అన్న. మరి గిదెంతవరకు నిజమో సీఎం సారికే తెలవాలే. ఇక గిదే ముచ్చట మీద ఇగో గిట్లన్నాడు సీఎం రేవంత్ అన్న. తాగనికి నీళ్లు లేవు, నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసిరు. తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది. మూసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెరువుల్లో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి. వాళ్ళని కూర్చోబెట్టి అడగండి. నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా. అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను, ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను, మూసీ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళను, మూసీ బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దామో సూచన చేయండి. అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం. మీరు కాళేశ్వరం మింగడానికి 1,00,000 కోట్లు మీ ఒక్క కుటుంబమే మింగింది కదా. ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా 10,000 కోట్లు కావు. ఒకవేళ 10,000 కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా?
నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా, ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి, కేటీ రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్, నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం, అధికారులు అందరినీ పిలిపిస్తా, ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం, ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం, ఎట్లా బాగు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా, లేకపోతే నష్టపరిహారం ఇద్దామా, వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసేద్దాం, అది కూడా చెప్పండి. జనాల్ని ఎట్లా ఆదుకుందామో చెప్పుండ్రి అని ప్రతిపక్ష పోలను అడుగుతున్నాడు సీఎం సారు. మరి ఏ ప్రణాళిక లేకుండా జనాల మీదికి బుల్డోజర్ ఎట్లా పంపుతున్నారు? గిది ప్లానింగు, గిది ప్రాజెక్టు అని ముందుగల ఏడ కూడా చెప్పలే కదా అని గరం అవుతున్నారు గీ ముచ్చట్లిన్న పబ్లిక్. ఇక మరి ముంగట ఏమైతుందో చూడాలే. హీరోయిన్ల కాపురంలో కేటీఆర్ చిచ్చు పెట్టిండు. హీరోయిన్ బతుకును నాశనం చేసిండు అని ఆగమాగం మాట్లాడింది కదా మంత్రి కొండా సురేఖక్క. మాటలని బద్నాం చేసింది కేటీఆర్ అన్నను, నాగార్జున సారోల కుటుంబాన్ని. కానీ సారీ చెప్పింది అయితే సమంతకు. మరి గదేం లాజిక్కో సురేఖక్కకి తెలియాలి. కానీ మంత్రి కొండా సురేఖక్క మీద పరువు నష్టం కేసేసిరు హీరో నాగార్జున సారు, కేటీఆర్ అన్న. ఇక గిదే పెద్ద తలకాయ నొప్పి అంటే ఇప్పుడు ఇంకొక పెద్ద తలకాయ నొప్పి మొదలైందట ఢిల్లీకెంచి. మరి గా ఖాతేందో గా ముచ్చటేందో అరుచుకొని రాపోర్రి. కొండా సురేఖక్కకు మీదికెంచి ఢిల్లీ చెయ్యి పార్టీ లీడర్లు గట్టిగానే క్లాస్ వీకిర్రట. ఇప్పటికే పరువు నష్టం కేసులతోటి గంజులకెంచి పొయ్యిలబడ్డట్ట అయిందంటే ఇప్పుడు ఢిల్లీ పెద్ద లీడర్లు ఇచ్చిన వార్నింగ్ షాకులతోటి మంట అంటుకునే పని కాబోతున్నదట సురేఖక్కకు. సారీతోటి సరిపెట్టేది లేదు, పదవిలకెంచి పీకేయాల్సిందే ఆమెను అని అక్కినేని కుటుంబం పట్టు పడుతున్నదట. సారీ చెప్పింది కదా ఇక ఇడిచెయ్యుర్రి గీ ముచ్చట్ను అని రాష్ట్ర చెయ్యి పాటోళ్ళన్నా కూడా తగ్గేదేలే అంటున్నారట నాగార్జున సారోళ్ళ ఇంటోళ్ళు. మీతోటి కాకపోతే మీ అధిష్టానంతోటే మాట్లాడతాం అని డైరెక్ట్ ఢిల్లీ లీడర్లతోటే మాట్లాడిందట అమల మేడం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మంత్రి మీద అని అమల మేడంకు హామీ ఇచ్చిరట చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. పదవిలకెంచి వీకెత్తే జనాల పార్టీ ఇజ్జత్ పోతదని సురేఖక్కతోటే రాజీనామా చేపించే ఆలోచనలు చేస్తున్నారట. సురేఖక్క ఎంత చెప్పినా కూడా ఇంటలేరట ఢిల్లీ లీడర్లు. అయినా వాళ్ళు వీకెత్తేంది, ఈమె రాజీనామా చేసుడేంది, పదవిలకెంచి పక్కకు పోయిందంటేనే చేసిన తప్పుకు శిక్ష పడ్డట్టు కదా అని అంటున్నారు. ఇక కేటీఆర్ అన్న మీద కొండా సురేఖక్క మాట్లాడిన మాటల మీద ఇగో గిట్ల గరమైండు కేటీఆర్ అన్న. మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంత్రి సురేఖక్క మీద ఇప్పటికే పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్ అన్న ఈ 2-3 వద్దుల సీఎం రేవంత్ అన్న మీద కూడా కేసు ఎత్తాడట. ఇక మరి గప్పుడు గిదేం పంచాది, గిదెక్కడులొల్లి అని గరమై రేవంత్ అన్నను కూడా పదవిలకెంచి దిగమంటారో ఏందో ఢిల్లీ లీడర్లు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఈ తోండలు పాడుగాను ఏడికెళ్ళొస్తున్నాయో ఎవరు పంపిస్తున్నారో కదా. ఇటు సర్కారు వాళ్ళ మీద అటు ప్రతిపక్ష పోల మీద పగబట్టినట్టే చేస్తున్నాయి. అవునుల్లా అంటే మొన్న కాడ ట్రాన్స్ఫార్మర్ మీద పడి కరెంటు రాకుండా చేసి అటు విద్యుత్ శాఖలను ఇటు సర్కారు వాళ్ళను ఉత్తగా బద్నాం చేసింది ఒక తోండ. ఇక ఇప్పుడేమో ప్రతిపక్ష పోలను టార్గెట్ చేసి వాళ్ళను మాట్లాడనీయకుండా చేసింది. మరి గా ముచ్చటేందో మీరు కూడా చూసిరా పోరి. మరి రైతులు రైతులకు రుణమాఫీ కాలేదని మైబాద్ జిల్లా తొర్రూరు కాడ రైతులతోని కలిసి ధర్నా చేసిండ్రు కారుపాటోళ్లు. ఇక గా ధర్నాల మాజీ మంత్రి తాటికొండ రాజయ్య సారు మాట్లాడుతుంటే ఏం జరిగిందో మీరే చూడుండ్రి. ఓ
నీ కథ సల్లగుండా ఏడికెల్లో వచ్చిన తొండ తాటికొండ రాజయ్య సార్ అంగిల జొర్రింది కదా అప్పటికంటనే ఉన్నాడు గా తొండలు మనల్ని ఏం చేస్తాయని గా మాటలు ఇన్నట్టున్నది తొండ బుర్రున పోయి సార్ అంగిల జొచ్చింది ఇక సార్ ఎంబటే దాని లటుక్కున దొరకబట్టిండు ఇక మనిషికో దిక్కు పట్టుకొని తువాలల జుట్టి వెనకకు వారేసిర్రు తొండను ఇక సారంగిల తొండ జొర్రింది చూసి ఆడున్న హరీష్ రావుతో పాటు అందరు లీడర్లు చిన్న నవ్వుడు కాదు పోన్రి మనం చేస్తున్న ధర్నాను డిస్టర్బ్ చెయ్యమని గీ తొండను చెయ్యి పాటోళ్లే పంపించినట్టున్నారు గిది ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళ కుట్రనే అని రాజయ్య సార్ అనే వరకు ఇంకింత నవ్విన్రు ముంగటున్నోళ్ళు ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఈ తొండ పాడుగాను ఏడికెళ్ళి దాపరమైనవే నువ్వు గాడ గంతమంది ఉండగా ఎవరు దొరకనట్టు మా సారే దొరికిండా నీకు తొండదానా అని కామెంట్లు పెడుతున్నారు తాటికొండ రాజయ్య సారు ఫ్యాన్స్ సారు స్పీచ్ కు తొండ కూడా ఫిదా అయినట్టున్నది గందుకే సార్ అంగిలజ్ వచ్చినట్టున్నది అని ఇంకొందరు కామెంట్లు పెడుతుంటే వారివ్వ అంగిలజ్ వచ్చిన తొండను భలే దొరకబట్టిరు సార్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు మొత్తానికైతే తొండ భలే కథ చేసింది పోన్రి గీ ధర్నాల ఇంకీ ముచ్చట్లే కాదు లిల్లీపుట్ ముచ్చట్లు కూడా తెచ్చేసిన మరి అవి కూడా చూసేర్రి ఇంటికి దొంగోళ్ళు వచ్చిందంటే ఏం చేస్తాముల్లా ఏదో మూలకు దాచుకొని పానాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాం కానీ ఈమె చూడుండ్రి దొంగోళ్లను ఇంట్లోకి రానియకుండా ఎట్లా పోరాటం చేసిందో పంజాబ్ అమృత్సర్లున్న గీళ్ళ ఇంట్లో చోరీ చేయనీకి వచ్చిండ్రు ముగ్గురు దొంగ బడివేగాన్లు ఇక ఎంబటే దొంగల్ని చూసిన గీమే తలుపులను ముయ్యనికి ప్రయత్నం చేస్తుంటే అటుకెంచి ముగ్గురు దొంగలు తలుపులను కొట్టుకుంటా తీయనీకి చూసిండ్రు ఇక తలుపులు తీయనీకి దొంగలు ఎంత దాన్లన్నా గీమె ధైర్యం ముంగట ఓడిపోయిండ్రు ఇక మొత్తానికి తిప్పలు వాడి తలుపులకు సోఫాను కూడా పెట్టింది ఇక ఎంబటే పోలీసులకు ఫోన్ కొట్టే వరకు దొంగలు ఆడికెంచి పరారైండ్రు గిట్లా ముగ్గురు దొంగలను ఇంటి లోపలికి రానియకుండా ధైర్యంగా గీమె చేసిన పోరాటాన్ని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గీడున్న రేడియోల్ని చూసి గిదేదో పెద్ద దుఃఖమే ఉన్నట్టున్నది దందా చేయనీకి పెట్టినవి కావచ్చని అనుకునేరు కాదుల్లో గిన పాయిరంగా జమ చేసుకున్నాడట గివిట్ని అగో పైసల బిల్లులు పాత నోట్లు జమ చేసుకున్నోళ్ళని చూసినాం గాని రేడియోలను జమ చేసుకునుడైంది అని పరిశాన్ అవుతున్నారా అయితే అసలు ముచ్చటేందంటే యూపీలున్న రామ్ సింగ్ అనే గీనకు రేడియోలంటే మస్తు పాయిరమాట గందుకే మార్కెట్లా ఏ కొత్త రేడియో వచ్చిన సుతం కొనుకచ్చుకొని గిట్లా ఇంట్లో దాచి పెట్టుకుంటున్నాడు అన్నట్టు ఇక 1920 కెంచి 2010 దాకా వచ్చిన రేడియోలను మొత్తం జమ చేసుకున్నాడట గిట్లా మొత్తం ఇప్పటిదాకా 1500 మీదనే రేడియోలను కొనుకొచ్చి పెట్టుకున్నాడట ఇంట్లో ఇప్పుడున్న పిల్లగాళ్ళకు రేడియోలు అంటేనే సక్కగా తెలియదు గసంటోళ్లకు రేడియోల విలువ తెలియాలనే గీ తిరిగా కలెక్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చిండు ఈయన చేసిన పనికి గిన పేరును గిన్నిస్ బుక్ వాళ్ళు వచ్చి రికార్డులకు కూడా ఎక్కిచ్చిండ్రు పట్నంలో డీజే సౌండ్లు పటాకులు గాల్చుడు పైన నిషేధం విధించిండ్రు సర్కారోళ్ళు అడ్డగోలు వాహనాలు చేయబట్టి ఇప్పటికే పట్నంలో మస్తు సౌండ్ పొల్యూషన్ అయింది ఇంకా మీదికెంచి డీజే సౌండ్లు బాంబులు వేల్చుడు చేయబట్టి గా పొల్యూషన్ ఇంకెక్కువైతున్నది జనాలు లేనిపోని తిప్పలు పడుతున్నారని పోలీసులకు చాలా మంది కంప్లైంట్ చేసిండ్రట గందుకే పట్నంలా డీజే సౌండ్లు క్రాకర్స్ ను బ్యాన్ చేసినామని చెప్పుకొచ్చిండు సివి ఆనంద్ సారు అట్లనే ర్యాలీల్లా మీటింగ్లల్లో కూడా సౌండ్ ను ఎక్కువ పెట్టుకోవద్దు పోలీసుల పర్మిషన్ తీసుకున్నాక వాళ్ళు ఇచ్చిన లిమిట్ ప్రకారంగానే సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెడతామంటే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 ఫైన్ కూడా ఎత్తారట పోలీసోళ్ళు దావకాన్లు బళ్ళు కోర్టులున్న జాగలకు 100 మీటర్ల దూరం వరకు ఎసొంటి సప్పులు చేయొద్దట రాత్రి 10 గంటలకెంచి తెల్లారి 6 గంటల వరకు ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలన్నట ఇన్నారు కదా పబ్లిక్ పుట్టినరోజుల పేరు మీద లేకపోతే దావతులున్నాయని రాత్రి 10 దాటినాక ఏదన్నా డీజే సౌండ్లు బాంబులు వేల్సుడు చేసిండ్రంటే జరిమానాతోని పాటు జైలు శిక్షలు కూడా ఖాయమట జరా పైలం మరి ఆగో గీనేంది ఏదో చోరీ చేసిన దొంగని పోలీసులు ధర్ముతున్నట్టే పారిపోతున్నాడని పరిశాన్ అయ్యేరు గీనేం చోరీలు చేయలేదు గీనెంబటెవలు పోలీసులు కూడా వడలేరు అసలు ముచ్చటేందంటే గిడ పోతున్న షిప్ లో ఓనికి టికెట్ బుక్ చేసుకున్నాడట మరి గినకెందుకు లేట్ అయిందో ఏమో గాని వచ్చే వరకే షిప్ కదిలే టైం అయిపోయి ముందుకు కూడా పోయింది ఇక ఇది చూసిన మోతవారి ఆపున్రో నేను ఎక్కలేదు ఇంకా అని
దూరం కెంచే వర్లుకుంటా సైగలు చేసుకుంటా ఊరికొచ్చిండు. కానీ గప్పటికే షిప్ గదిలి ముందుకోయింది. ఆపనీకి కూడా ఛాన్స్ లేకుండా అయింది. షిప్ నాపనీకి గిన చేసిన పనిని చూసి ఆడున్నోళ్ళందరూ మస్తుగా నవ్వుకున్నారు. గిట్లా ఏడైందో ఏమో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గిదేమన్నా రోడ్ల మీద తిరిగి ఆటో అనుకున్నాడో లేకపోతే ఆర్టీసీ బస్ అనుకున్నాడో చేతులూపి ఆపంగానే ఆపనీకి అని కారెడ్డమాడుతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. దేశమంతా దేవీ నవరాత్రులు జోరుగా జరుగుతున్నాయి కదా. నాగర్ కర్నూల్ కొల్లాపూర్ కాడున్న వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిండ్రు వీళ్ళందరూ. అగో చూసిండ్రా, అమ్మవారిని మొత్తం పైసలతోటి అలంకరణ చేసిండ్రు. ఇక అమ్మవారి మెడల దండల కాంచెల్లి అన్నిటిని పైసలతోటే డెకరేషన్ చేసిండ్రు గిట్లా. అయితే శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి పైసలతోని అలంకరణ చేయాలని ఈ ఆలోచన చేసిండ్రట. మొత్తం 50 లక్షల రూపాయలతోని అమ్మవారికి ధనలక్ష్మి రూపంలో అలంకరణ చేసిండ్రన్నట్టు. 108 కలశాలతోని అమ్మవారికి ప్రత్యేక పూజలు పాలాభిషేకాలు కూడా చేసిండ్రు. భక్తులందరూ కలిసి గుళ్ళె పాటలు పాడుకుంటా బతుకమ్మ ఆటలు కూడా ఆడిండ్రు గిట్లా. మొత్తానికైతే ఇటు బతుకమ్మ పండుగ అటు దేవీ నవరాత్రులతోని ఏడ చూసినా జోరుదారే ఉన్నది పోన్రి. ఇక పబ్లిక్ కు ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం మళ్ళా. టాటా, నమస్తే.